Hi, I'm Dr. Raviteja, consultant physiotherapist in Apple Hospital, Tanuku. టాపిక్ ఏంటంటే చాలా మంది హెడేక్ అని చెప్తా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు వస్తుంది, తర్వాత కొంతమంది నైట్ వస్తుంది సార్ అని చెప్తా ఉంటారు, కొంతమంది వచ్చేసి మార్నింగ్ వస్తుంది సార్ అని చెప్తా ఉంటారు, సార్ ఇటువైపు వస్తుంది సార్ అని చెప్తా ఉంటారు. నెక్స్ట్ కొంతమంది వచ్చేసి సార్ ఈ పైన వస్తుంది సార్ అని చెప్తున్నారు, కొంతమంది సార్ ముందు వస్తుంది సార్ అని చెప్తారు. సో చాలా రకాల టైప్ ఆఫ్ హెడేక్ చెప్తారు. సో ఈరోజు మనం తెలుసుకుందాం అసలు టైప్ ఆఫ్ హెడేక్ అంటే ఏంటి, ఎటువంటి టైప్ ఆఫ్ హెడేక్స్ ఉంటాయి మన దగ్గర. సో ఎటువంటి మనం ఈరోజు టాపిక్లో చూసుకుందాం. First one is migraine type of headache. Second one is tension type of headache. Third one is cluster type of headache. Fourth one is sinus type of headache. Fifth one is cervicogenic type of headache. మొదటిగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మైగ్రేన్ టైప్ ఆఫ్ హెడేక్. ఇది ఎలా వస్తుందంటే మనకి ఆఫ్ సైడ్ ఆఫ్ స్కల్. సో రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఇక్కడ నుంచి ఇటువైపు వస్తుంది, నెక్స్ట్ ఇటు నుంచి ఇటువైపు లాగుతూ ఉంటుంది. ఏదో ఒక సైడ్ ఆఫ్ ద స్కల్ కి మనకి అటాచ్డ్ అయ్యి ఉంటుంది. సో ఇది మన మైగ్రేన్ టైప్ ఆఫ్ హెడేక్ అనుకుంటే మనం నిర్ధారించవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్. ఇది ఎలా వస్తుందంటే మనకి ఫోర్ హెడ్ నుంచి ఇలాగా పెరిటల్ రీజన్ వరకు మనకి హెడేక్ అనేది మనకు చూపిస్తుంది. సో దీన్ని గమనిస్తే కనుక మనం దీన్ని టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ కింద మనం నిర్ధారించాలి. థర్డ్ వన్ వచ్చేసి సైనస్ టైప్ ఆఫ్ హెడేక్. సైనస్ టైప్ ఆఫ్ హెడేక్ అంటే ఏం లేదు, ఎలా ఉందా నోస్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మనకి పెయిన్ వస్తుంది. సో దిస్ ఈస్ నోన్ యాజ్ సైనస్ టైప్ ఆఫ్ హెడేక్. ఫోర్త్ వన్ ఇస్ క్లస్టర్ టైప్ ఆఫ్ హెడేక్. ఇది ఎలా వస్తుందంటే మనకి అరౌండ్ ద హైస్, సో రైట్ అండ్ లెఫ్ట్ అండ్ అప్పర్ అండ్ లోయర్ దిస్ అరౌండ్ ద మనకి పెయిన్ వస్తుంది. సో దీన్ని నోన్ యాజ్ క్లస్టర్ టైప్ ఆఫ్ హెడేక్. ఫిఫ్త్ వన్ ఈజ్ సెర్వికోజెనిక్ హెడేక్. సో ఇది వచ్చేసి మనకి టిప్ ఆఫ్ ద స్కల్ కనెక్ట్ టు టిప్ ఆఫ్ ద నెక్. ఇది మనకి ఎలా వస్తుందంటే సర్వైకల్స్ బాగా ఎక్కువ పెయిన్ వస్తుంది, అది ఆక్సిపిటల్ రీజన్ నుంచి బ్యాక్ టు సర్వైకల్ కి మనకి పెయిన్ వస్తుంది. ఇది ఇలా కనెక్ట్ టు టిప్ ఆఫ్ ద స్కల్ కి మనకి కనెక్ట్ అయ్యి వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ నోన్ యాజ్ సెర్వికోజెనిక్ టైప్ ఆఫ్ హెడేక్ కింద మనం నిర్ధారించవచ్చు. సో ఇప్పుడు దాకా మీరు చూసారు కదా ఎన్ని రకాల మన టైప్ ఆఫ్ హెడేక్స్ ఉంటాయో. సో మనకి మైగ్రేన్ టైప్ ఆఫ్ హెడేక్ ఉందా, లేదంటే క్లస్టర్ టైప్ ఆఫ్ హెడేక్ ఉందా, నెక్స్ట్ సైనస్ టైప్ ఆఫ్ హెడేక్ ఉందా, నెక్స్ట్ అరౌండ్ ద స్కల్ ఆఫ్ ద టైప్ ఆఫ్ హెడేక్ ఉందా, ఎన్ని రకాలు మనం చూసుకున్నాం. కాబట్టి దీన్ని బట్టి చూసుకొని మీ దగ్గర ఉన్న కాన్సల్టేషన్ చూస్తే కనుక మీరు వాళ్ళ సజెషన్ ఇచ్చి మంచిగా మీ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.